తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో నూతనంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వ్యతిరేకిస్తూ తెలంగాణ కేబుల్ ఛానల్స్ ఓనర్స్ అండ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సమాచార శాఖ ప్రధాన కార్యాలయాన్ని కేబుల్ టీవీ జర్నలిస్టులు ముట్టడించారు. కేబుల్ ఛానళ్లపై ప్రభుత్వ మొండి వైఖరి, కేబుల్ ఛానళ్లపై ప్రభుత్వ మొండి వైఖరి. ఈ కొత్త జీవో కేబుల్ రంగాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా ఈ వ్యవస్థని నమ్ముకొని జీవిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడేసేలా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న జీవో 239నే యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. 2 గంటల పాటు బైఠాయింపు చేసిన జర్నలిస్టులు వారి సమస్యలను వివరించేందుకు కమిషనర్ ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు జర్నలిస్టులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. అనంతరం జర్నలిస్టులు సుమారు 2 గంటల పాటు కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వం అవలంబిస్తున్న మీడియా అణచివేత ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెంటనే అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి అకాడమీ చైర్మన్ అకాడమీ చైర్మన్ అకాడమీ చైర్మన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. అనంతరం సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్ మోహన్ ద్వారా మంత్రికి కమిషనర్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దాదాపు 3 దశాబ్దాలుగా బీసీపీ అండ్ వీసీఆర్ కాలం నుంచి నేటి డిజిటల్ యుగం వరకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కేబుల్ ఛానళ్ల ద్వారా వార్తా ప్రసారాలను అందిస్తున్నామని జర్నలిస్టులు గుర్తు చేశారు. శాటిలైట్ ఛానల్స్ లేని సమయంలోనే సిటీ కేబుల్ రూపంలో స్థానిక వార్తలను ప్రజలకు చేరవేశామని తెలియజేశారు. పాత పద్ధతి ఎట్లా ఇచ్చామో అవసరమైతే మనం వచ్చేసి మీటింగ్ లో అదే ఉన్నా. మీరు అన్నది కరెక్టే. జగన్ సార్ ఇప్పుడు జగన్ సార్ మీకు అన్ని తెలుసు. జగన్ గారు మేము సహకరిస్తాం కానీ మొత్తం ఇలా లేకుండా చేసేస్తాం జీరో అంటే మీరు నామ్స్ పెడదాం ఇది ఈ పద్ధతి ఉండాలి. ఇన్స్పెక్షన్ మీరు అర్హత విషయంలో కావాలంటే వెరిఫికేషన్ అయింది. మీరు వెరిఫికేషన్ చేసి మీకు నచ్చితేనే ఇవ్వండి కానీ ఈ మొత్తం బుల్డోజ్ చేస్తారు. ఇది ఎప్పటి వరకు అనుకోవాలి మాకు? ఎందుకంటే సాయంత్రం కమిషనర్ గారికి కలుస్తారు. ఓకే 2 days తర్వాత మినిస్టర్ గారు హైదరాబాద్కి వస్తారు. ఎలక్షన్స్ అయిపోతే 14వ తారీఖు మేడం తోటి కమిషనర్ కల్పిస్తారు. 14 తర్వాత అంటే ఏంటి జరిగింది అది కాదు 15 తారీఖు శివరాత్రి సార్. ఈరోజు కేబుల్ టీవీకి అటు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా కేబుల్ టీవీకి సంబంధించిన యజమాని మొత్తం కూడా అటు ఓనర్స్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు కూడా అందరూ కూడా ఈరోజు అటు ఐఎంపీఆర్ ఆఫీస్ అయితే ముట్టడించడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంది అన్న దానిపైన కూడా మనం చర్చిద్దాం. ఇప్పుడు మనతో పాటు చాలామంది ఇక్కడ జేఏసీ నాయకులు ఉన్నారు, అదేవిధంగా ఛానల్కి సంబంధించిన ఓనర్స్ కూడా ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్తే. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు ఐఎంపీఆర్ ముట్టడికి మీరు పిలుపునిచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అసలు దీని నేపథ్యం ఏంటి? దాదాపుగా 3 దశాబ్దాలుగా అంటే ఈ శాటిలైట్ ఛానల్ అనేవి లేనప్పుడే కేబుల్ ఛానల్ వీసీపీ వీసీఆర్లు ఉన్నప్పటి నుంచి సిటీ కేబుల్ లాంటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వార్తలను చేరవేసేటటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఉండేటటువంటి కేబుల్ ఛానల్స్ ఇంతకుముందు ఏదైతే 239 జీవో ద్వారా తెలంగాణలో వచ్చిన తొట్టతొలి ప్రభుత్వంలో ఏదైతే మనం ఇచ్చుకున్నాము అక్రిడేషన్ కార్డులు, ఆ అక్రిడేషన్ కార్డులకు భిన్నంగా ఈరోజు 252 జీవోని తీసుకొచ్చింది ప్రభుత్వం. దాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఛానల్ రిపోర్టర్లు కానీ సీఈఓలు కానీ అందరూ కూడా ఈరోజు ఐఎన్పిఆర్ ముట్టడికి పిలుపునిచ్చినారు. కారణం ఏంటంటే కేబుల్ ఛానళ్ళకి ఇదే ఐఎన్పిఆర్ సంస్థ నుంచి గతంలో 239 జీవో ద్వారా దాదాపుగా 48 కేబుల్ ఛానళ్ళకు 12 కార్డుల చొప్పున మనం అక్రిడేషన్లు ఇచ్చుకున్నాం. అదే రకంగా ప్రసారాలు వచ్చినటువంటి జిల్లాలలో ఆయా ఛానళ్ళు ఎక్కడైతే ప్రసారం జరుగుతాయో ఆయా జిల్లాల్లో 4 కార్డులు ఇచ్చుకున్నాం. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో అంటే ఒక ఈగను తీసేసినట్టు తీసేసి ప్రభుత్వం కేబుల్ ఛానళ్ళు ఇప్పుడు కాదు, ఈరోజు కాదు కేబుల్ ఛానళ్ళు ఉన్నాయి. దాదాపు 3 దశాబ్దాలుగా ఈ కేబుల్ ఛానళ్ళ వ్యవస్థ నడుస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో న్యూస్ అందించే ఏకైక వ్యవస్థ ఈ కేబుల్ ఛానల్ వ్యవస్థ. చైర్మన్ ఏం చెప్తున్నారంటే మీడియాకి సంబంధించిన మీడియా అకాడమీకి సంబంధించిన చైర్మన్ కూడా మీరు గతంలో కలిసినట్టుగా అయితే తెలుస్తుంది. తన దగ్గర నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది అంటే ఏం చెప్తున్నారు దీని గురించి? అంటే ఇప్పుడు ఉండేటువంటి చైర్మన్ పూర్తి స్థాయిలో ఆయన్నే ఈరోజు మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కూడా ఓన్లీ మీడియా అకాడమీకే కాదు అక్రిడేషన్ కమిటీకి కూడా ఆయన చైర్మన్. పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిన పరిస్థితి. 252 జీవో తీసుకురావడంలోనే అనేక లోపభూయిష్టాలు ఉన్నాయి. జర్నలిస్టులకు ఇంతకుముందు ఇచ్చుకున్న 23,000 అక్రిడేషన్ కార్డుల్లో దాదాపు 13,000 కార్డులను కోత పెట్టాలని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఒక రకమైనటువంటి కుట్రపూరితంగా తీసుకొచ్చినారో దాన్ని మేము ఇంతకుముందే ఖండించినాం. జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిరసనలు తెలిపినాం. తర్వాత సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పిలిచి చర్చల ద్వారా డెస్క్
జర్నలిస్టులకు ఈ బ్యూరో జర్నలిస్టులకు మధ్యన కూడా ఒక వ్యత్యాసం తీసుకొచ్చి కార్డును తీసుకొస్తే దాన్ని కూడా తీసేపించినటువంటి చరిత్ర మనదే. కానీ అన్నిటినీ ఎంతో కొంత ఉపశమనం కలిగినప్పటికీ కేబుల్ ఛానళ్ళ పైన శీతకన్నేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇక్కడి కమిషనర్ గారు ఎన్ని గంటలకైనా సరే వచ్చేదాకా, రాత్రైనా రేపటిదాకైనా ఈ నుంచి లేచే సమస్య లేదు. కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు చివరిదాకా న్యాయం జరిగి ఇక్కడ 12 కార్డుల విధానం తీసుకొచ్చేదాకా ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ నుంచి లేవాడు. ఇది మా నిర్ణయం. ఇందులో మీరు ముఖ్యంగా కీలకంగా ఏ అంశాలపైన మాట్లాడడానికి ఇక్కడ ముట్టడించడం జరిగింది? అంటే ప్రధానంగా కేబుల్ ఛానల్స్కు ఐఎన్పిఆర్లో అక్రిడేషన్ కార్డ్స్ను పూర్తిగా తొలగించారు. ఇది చాలా అన్యాయం. ఈ విషయాన్ని జీవో 252 అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ అయిన తర్వాత తీసుకొచ్చిన జీవో 252లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి మేము తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన గౌరవ మంత్రివర్యులు ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సచివాలయంలో మమ్మల్ని అందరిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టారు. అందులో ఐఎన్పిఆర్ కమిషనర్ గారు ఉన్నారు, మీడియా అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు, అన్ని యూనియన్ల నుంచి ప్రతినిధులు, చిన్న పత్రికల సంఘం వాళ్ళు, కేబుల్ ఛానల్స్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ అందరూ ఉన్నాం. మేము అందరం కూడా గౌరవ మంత్రి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఆ రోజు నోట్ చేసుకున్నారు. కమిషనర్ గారు కూడా చెప్పారు. గతంలో జీవో 239 ప్రకారం కేబుల్ ఛానల్స్కు హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో అంటే ఐఎన్పిఆర్లో 12 అక్రిడేషన్ కార్డులు ఉండేది. వాటిని ఇప్పుడు 0 చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పాము. అసలు ఇక్కడ ఉన్న చాలామందికి ఈ ఐఎన్పిఆర్లో పనిచేసే అధికారులకు కానీ లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ తెలియని విషయం ఏంటంటే అసలు టీవీ మీడియా యాక్ట్ అనేదే రూపొందింది కేబుల్ ఛానల్ అనేది, కేబుల్ ఛానల్స్ మీద అనే జీవోను కూడా కనీసం చదువుకోలేదు వాళ్ళు. అసలు టెలివిజన్ యాక్ట్ వచ్చిందే కేబుల్ ఛానల్స్ మీద. ఆ కనీస అవగాహన లేనిటువంటి కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని లేదా మంత్రి గారిని లేదంటే కమిషనర్ గారిని తప్పుదోవ పట్టించి ఈ కేబుల్ ఛానల్స్ వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ నోరులో మట్టు కొట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని చేశారు. దాన్ని మేము సవరించమని చెప్పాము, సవరిస్తామని అన్నారు. కానీ మళ్ళీ రివైజ్డ్ జీవోలో కూడా దాన్ని సవరించకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడం జరిగింది. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎనీ శాటిలైట్ ఛానల్ ప్రసారం కావాలన్నా కేబుల్ నెట్వర్క్ ఉండాలి. ఆ విషయం వీళ్ళకు తెలియదు కానీ కేబుల్ నెట్వర్క్ లేకుండా ఏ ఛానల్ అయినా మనం ఇంట్లో కూర్చొని వాళ్ళు చూడలేని పరిస్థితి. మరి అట్లాంటి ప్రధానమైనటువంటి ఒక వాహకంగా ఉన్నటువంటి కేబుల్ ఛానల్స్కు ఐఎన్పిఆర్లో అక్రిడేషన్లు రద్దు చేయడం అనేది చాలా అన్యాయము. ఇది ఘోరమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని సవరించాలని చెప్పినాం. మేము కూడా యూనియన్గా కావచ్చు, కేబుల్ ఛానల్స్ సీఈఓలు కావచ్చు, ఎడిటర్లు కావచ్చు, జర్నలిస్టులు కూడా ఐఎన్పిఆర్ కమిషనర్ గారికి కలిసి కూడా మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు చేస్తామన్నారు. కానీ చివరికి నిన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి వెబ్సైట్లో మరి కేబుల్ ఛానల్స్ పేరు లేకపోవడం అనేది నిజంగా శోచనీయం. అందుకనే ఇవాళ మేము ఈ ప్రొటెస్ట్ను పిలుపునిచ్చాం. మా ప్రొటెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జీవో 239 యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలి. కేబుల్ ఛానల్స్కు గతంలో ఐఎన్పిఆర్లో ఉన్నట్టుగా 12 అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అట్లాగే ప్రతి జిల్లా కేంద్రంలో 4+4 అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి. 2+2 మీన్స్ అంటే 4 అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఇప్పుడు కేవలం జిల్లాకు ఒక్కటి మాత్రమే ఇస్తున్నారు. అంటే ఇన్ని జిల్లాలలో ఉంటే జిల్లాకు ఒక్కటే ఒక రిపోర్టర్కి ఒక కెమెరామెన్కి ఇస్తే మిగతా వాళ్ళందరూ అసలు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి ఏ కేబుల్ ఛానల్ అయినా శాటిలైట్ ఛానల్ అయినా హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుంచే ప్రసారాలు జరుగుతాయి. మరి ఇక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లోనే అక్రిడేషన్ లేకపోతే ఆ జర్నలిస్టులు ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్ళాలన్నా, కార్యక్రమాలకు వెళ్ళాలన్నా, అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా అక్రిడేషన్ కార్డు లేకుండా వాళ్ళకి యాక్సెస్ ఎట్లా ఉంటుంది? ఇది ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్లు చూసుకున్నట్టయితే అటు అసెంబ్లీ విషయానికి వచ్చినా కూడా కేబుల్ నెట్వర్క్లకి ఈసారి అటు అసెంబ్లీ కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పి కూడా కొన్ని అంశాలపైన తోస్తున్నారు. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన యాడ్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి అంటే ఈ అంశాలపైన కూడా మీరు మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు. ఈ అంశాన్ని మేము గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మరి ఆ రోజు అన్ని విషయాలు కూడా వారు నోట్ చేసుకున్నారు. వాళ్ళ అధికారులకు కమిషనర్ ఎన్పిఆర్ గారు కూడా చెప్పారు. కానీ ఏం జరిగిందో తెలియదు. తర్వాత మరి వాళ్ళని ఎవరు మిస్గైడ్ చేసినారో తెలియదు. సవరణ జీవోలో మాత్రం పెద్దగా మార్పులేమి రాలేదు. ఓన్లీ డెస్క్ కార్డు, అక్రిడేషన్ కార్డును మాత్రమే మార్చి అందరికీ అక్రిడేషన్ కార్డు ఇస్తామని మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు. సో మా ఉద్దేశం ఏంటంటే కొంతమంది అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఏ సంక్షేమ పథకమైనా కూడా పెంచుకుంటూ పోవాలి కానీ తగ్గించుకోవడం అనేది ఉండదు. కానీ మీరు ఈ ప్రభుత్వంలో తగ్గిస్తున్నారు. దానివల్ల జర్నలిస్టులకు మీరు కంట్ అవుతున్నారు. మీరు దాన్ని ఆలోచించి పునరాలోచన చేసి గతంలో ఉన్నటువంటి జీవో 239 ప్రకారం అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో అటు మంత్రివర్యులను కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చారు దీనిపైన?
అంటే ముఖ్యంగా కూడా కేవలం ఒక మంత్రిని మాత్రమే కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయి తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఐఎన్పిఆర్ రిలేటెడ్గా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా కలవడం జరిగింది. అటు సంఘాలుగా కలిసాము, అదేవిధంగా జేఏసీలు ఏర్పాటు చేసుకొని కలిసాము. అయితే ముఖ్యంగా గతంలో 2002లో ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో 239ని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయాలి, కొత్త జీవో ఏదైతే తీసుకొచ్చారో దాన్ని ఖచ్చితంగా కూడా రద్దు చేయాలి అనేటువంటిదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. కేవలం ఇవాళ జర్నలిస్టులకి మాత్రమే కాదు, యాజమాన్యాలకి మాత్రమే కాదు, ఈ రోజున కేబుల్ ఛానల్ని నమ్ముకొని కొన్ని వేల వ్యవస్థలు బతికి ఉన్నాయి, దాని మీద ఆధారపడి ఉన్నాయి. మరి అలాంటి కుటుంబాలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో కేబుల్ ఛానల్ వ్యవస్థని ఖచ్చితంగా కూడా వృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. దాన్ని ఖచ్చితంగా కూడా అమలు చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. దానికోసమే అటు మంత్రి గారిని కానివ్వండి, లేకపోతే చైర్మన్ గారిని కానివ్వండి, అందరినీ కూడా కలుస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఉన్న పలంగా కూడా ఒక జీవోని విడుదల చేసి వెంటనే అప్లై చేసుకోమని చెప్పడం, ఆ తర్వాత దాంట్లో కేవలం జిల్లాల్లో స్టూడియోలు ఉంటే మాత్రమే వాళ్ళకి అక్రిడిటేషన్ కార్డు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది పూర్తిగా కూడా ఈ యొక్క ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరి, అదేవిధంగా కేబుల్ ఛానల్ యొక్క అణిచివేతకి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం దాన్ని. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న కేబుల్ ఛానల్లో చాలా వరకు కొన్ని తీసేశారు, కొన్ని మాత్రం పెట్టారని చెప్పి చెప్తున్నారు. అంటే అందరికీ మద్దతుగానే మీరు వచ్చారా, కేవలం ఓన్లీ మీకు పర్టికులర్గా వచ్చిన ఛానళ్ళ గురించి మాత్రం మీరు మాట్లాడుతున్నారు? అలాంటిది ఏమి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కేబుల్ ఛానల్స్, అక్కడ ఉన్నటువంటి కేబుల్ ఛానల్స్ ఓనర్సే కానివ్వండి, లేకపోతే కేబుల్ ఛానల్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ అందరి తరపున అందరికీ మద్దతు ఇస్తూ అన్ని సంఘాల పక్షాన ఒక జేఏసీగా ఏర్పడి ఇక్కడికి రావడం జరిగింది. కేవలం కొన్ని ఛానల్స్ కోసమో లేకపోతే కొంతమంది కోసమో వచ్చినటువంటి వ్యవస్థ కాదు. యావత్గా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఛానళ్లను ఆపరేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పక్షాన వారి గొంతుకగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మా తరపునే కాదు, ఆల్ ఇండియా లెవెల్లో కూడా అక్కడ IFWJ, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కూడా దీనికి సంఘీభావం ప్రకటిస్తూ వారు కూడా ముఖ్యమంత్రికి లేఖన్ అనేటువంటిది పంపడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అందరి గొంతుకై మేము నినదించడానికే ఈరోజు ఇక్కడికి వచ్చుకున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, సో కంప్లీట్గా అందరూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకొకరు కూడా మనతో పాటు ఉన్నారు, సో వాళ్ళని కూడా మాట్లాడదాం. నమస్తే అండి. అంటే మీరు గవర్నమెంట్ని కూడా గతంలో కలిశారు, అటు పొంగులేటిని కలవడం జరిగింది, మొన్న కూడా కలిశారు, అటు చైర్మన్ కూడా కలిశారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాపర్గా ఎటువంటి స్పందన రావట్లేదు. దీని తర్వాత మీరు తీసుకునే చర్య ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? వాస్తవంగా అయితే ఈ 252 జీవో వచ్చిన వెంటనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అది పూర్తిగా ఆ జీవోని స్టడీ చేసి మెయిన్గా అపోజ్ చేసింది మేమే. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది ఆ జీవోని అపోజ్ చేసింది. ఎందుకంటే మొత్తము తప్పుల తడకగా ఉంది. గతంలో ఉన్న 239 జీవోకు టోటల్గా అగెనెస్ట్గా ఉంది ఇది. కాబట్టి ఆ జీవోలో ప్రధానంగా కొన్ని సవరణలు చేయాలని చెప్పేసి చాలాసార్లు మేము అడిగాము, మంత్రికి కూడా కలిసాము, తర్వాత కమిషనర్ గారు కలిసినాము. ఏదో రకంగా సచివాలయంలో అన్ని జర్నలిస్ట్ సంఘాలను పిలిచి సమావేశం పెట్టారు, మా ఒపీనియన్ తీసుకున్నారు. మేము ఖచ్చితంగా ఆ సమావేశంలో చెప్పాము, ప్రధానంగా కొన్ని సవరణలు చెప్పాము. అందులో ప్రధానంగా కేబుల్ ఛానళ్ళ విషయం కూడా చెప్పాము. ఎందుకంటే గతంలో రాష్ట్ర కార్డులు 12 ఇచ్చేది, జిల్లాకు 4 కార్డులు ఇచ్చేది. కానీ వాటిని సగానికి సగం కుదించి జిల్లాల్లో స్టూడియో పెట్టాలి, ఆఫీస్ పెట్టాలి అంటే నువ్వు ఇచ్చే 2 కార్డుల కోసం లక్షల రూపాయలు పెట్టి స్టూడియో ఆఫీస్ పెట్టడం అనేది సాధ్యమవుతుందా? ఇది అక్రిడేషన్ కార్డు అంటే ఏదో గవర్నమెంట్ జాబ్ లాగా మీరు గుర్తిస్తున్నారు దీన్ని. అట్లా కాదు. అక్రిడేషన్ కార్డు అంటే ఏదో జర్నలిస్ట్గా మీరు ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు మాత్రమే ఇది. దీనికి ఏది ఉపయోగపడదు. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఇచ్చిన మాదిరిగా కేబుల్ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ సమావేశంలో ప్రధానంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా లెటర్లు ఇచ్చాం, 2-3 సార్లు ఇచ్చాం. కానీ చేస్తామని చెప్పి చివరికి సవరణ జీవనంలో ఆ విషయం లేదు. మళ్ళీ పాత పద్ధతులను మొన్న ఏదో జిల్లాకు 2 కార్డులు, రాష్ట్రంలో 4 కార్డులు, ఇట్లా విధంగా తగ్గించుకుంటూ పోతే ఇవాళ కేబుల్ వ్యవస్థ ఏం కావాలి? గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా నడిచేది కేబుల్ ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు తక్కువ. ప్రభుత్వ కార్యక్రమాలని ప్రచారం చేసేది కేబుల్ ఛానల్ మాత్రమే. ఏదో శాటిలైట్ ఛానల్ కొంచెం మాత్రమే ఇస్తారు. కానీ ఇలా కేబుల్ ఛానల్ వల్ల ప్రజలకు చాలా సమాచారం తెలుస్తుంది. కాబట్టి చాలామంది జర్నలిస్టులు దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలి, గతంలో మారిన కనీసం ఇవ్వాలి. అసలు పెంచాలని చెప్తుంటే అక్రిడేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని మేము సహించము. అవసరమైతే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమంగా తీసుకుపోతామని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటిదాకా విజ్ఞప్తి చేస్తూ పోయాం, కానీ ఇక ప్రత్యక్ష ఆందోళనకి పాల్పడాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఇటు అక్రిడేషన్తో పాటు ఇంకా ఏమేమి అంశాలపైన మీరు ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడే అవకాశం ఉండొచ్చు? ప్రధానంగా ఏంటంటే అన్నిటికీ దాదాపు చిన్న పత్రికలకు, పెద్ద పత్రికలకు, ఛానల్స్ వాళ్ళకి కూడా అక్రిడేషన్ కమిటీల్లో ఇచ్చారు.
కేబుల్ ఛానల్ కూడా వాళ్ళకు అక్రిడేషన్ కమిటీలో ఇవ్వాలి మెంబర్షిప్, రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ. అట్లాగే ఆఫీసులు పెట్టుకోవాలి, జిల్లాకు ఆఫీసు స్టూడియో అనేది నిబంధన తీసేయాలి. అది ఎందుకంటే ఎక్కడి నుంచైనా ప్లే చేస్తే హైదరాబాద్ సెంటర్లో శాటిలైట్ ఛానల్ లాగానే ప్లే చేసుకోవచ్చు. కానీ అవకాశం ఉన్నాక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భారం అది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదు గవర్నమెంట్ ఛానల్, కేబుల్ ఛానల్కి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వట్లే. ఎట్లా ఆర్థిక భారం పడదా? అట్లాంటి విషయాలన్నిటి కూడా మేము చర్చించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అటు ఎన్ని ఛానల్ ఉన్నాయన్న? అంటే కంప్లీట్గా మనం చూసుకున్నట్టయితే కేవలం అంటే పర్టికులర్ ఛానల్ మాత్రమే వచ్చాయి. ఎందుకంటే అటు ధీటుగా చూసుకున్నట్టయితే అటు సాటిలైట్ ఛానల్, అదేవిధంగా ఇటు కేబుల్ ఛానల్ చాలా ఉన్నాయి కదా. అంటే ఎన్ని ఛానల్ పర్టికులర్ కేబుల్ ఛానల్ ఎన్ని ఉన్నాయి అనుకోవచ్చు? దాదాపు నాకు తెలిసి అంటే కేబుల్ ఛానల్ చూసేవాళ్ళు దాదాపు 3-4 లక్షల మంది చూస్తున్నారు నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో. శాటిలైట్ ఛానల్ ఎంతమంది చూస్తారండి? పట్టణాల్లో చూస్తారు, విలేజ్లలో అయితే చాలా వరకు కేబుల్ ఛానళ్ళే ఉన్నాయి. వాటి మీద ఆధారపడి చాలామంది జర్నలిస్టులు కూడా పనిచేస్తున్నారు. జిల్లాకు 4, 5, 10 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కదా. వీళ్ళు ఇచ్చే అక్రిడేషన్ కార్డు జాబ్ కార్డు కాదు కదా, లేకపోతే జీతాలు ఇస్తలేరు కదా. ఐడి కార్డు ఓన్లీ గుర్తింపు కార్డు ఇవ్వడానికి అంత సమస్య ఏంటి? కోట్ల రూపాయల నష్టమేం జరగదు ప్రభుత్వానికి. ఇట్లాంటి అన్యాయం చేయడం అనేది తగదనేది మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు ఏం అడుగుతున్నారు ఫైనల్లీ? మీరు అనుకునే అంటే ఎటువంటి న్యాయం కావాలనుకుంటారు? ఫైనల్ క్వశ్చన్. గతంలో 239 జియోలో ఇచ్చిన మాదిరిగానే ఇవ్వాలి. ఇప్పుడు కనీసం తగ్గించొద్దు, మేము పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. కనీసం 239 జియోలో ఇచ్చిన ప్రకారంగా రాష్ట్ర కార్డులు 12 ఇవ్వాలి, ప్రతి జిల్లాకు 4 కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలనేది మా డిమాండ్. సో చూసారు కదా, కంప్లీట్గా అటు రాష్ట్రానికి 12 కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే 4 కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అయితే వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కేబుల్ ఛానళ్ళు చాలా వరకు ఉన్నాయి కాబట్టి మాకే అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా అటు గ్రామాల్లో చూసినట్టయితే ఎక్కువగా చూసేది కేబుల్ ఛానలే కాబట్టి వాటిపైన నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి కూడా వాళ్ళ డిమాండ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ అఖిల్తో భారత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ వచ్చిన తర్వాత జీవో 239 ద్వారా తమకు న్యాయం జరిగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన జీవో 252లో రాష్ట్ర స్థాయిలో కేబుల్ రంగానికి స్థానమే లేకుండా చేయడం అన్యాయమన్నారు. కేవలం ఒక జిల్లాలో 2 కార్డులు ఇస్తామనడం సరికాదన్నారు. రాష్ట్రంలో అక్రిడేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి అక్రిడేషన్ ప్రక్రియ విషయంలో INPR చేస్తున్నటువంటి నిర్లక్ష్యం, దాంతోపాటుగా ప్రధానంగా కేబుల్ ఛానళ్లకు సంబంధించినటువంటి అక్రిడేషన్ల తొలగివేత, దాంతోపాటుగా జిల్లాలలో 1+1 అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం, ఇది పెద్ద ఎత్తున కూడా కేబుల్ ఛానళ్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు, ఆయా నియోజకవర్గాల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులందరికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా INPR ముట్టడికి జర్నలిస్టు సంఘాలతో పాటుగా కేబుల్ ఛానళ్లకు సంబంధించిన యజమానులు, దాంతోపాటుగా జర్నలిస్టులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జర్నలిస్ట్ యూనియన్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జర్నలిస్టులకు సంబంధించినటువంటి అక్రిడేషన్ల విషయంలో INPR అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మరి ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటుగా విరాట్ అలీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్ అనేది ప్రధానం. ఎందుకంటే వారి యొక్క హెల్త్ విషయంలో కానీ, లేదంటే ట్రావెల్ విషయంలో కానీ, ఒక గుర్తింపు కార్డు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా ఖండిస్తూ ఉన్నారు? ఇది నిజంగా ఇది అన్యాయం. కేబుల్ ఛానళ్ళు అసలు ఏం తప్పు చేశాయి ప్రభుత్వం దృష్టిలో మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వర్కింగ్ జర్నలిస్టులుగా చాలామంది వాళ్ళు వివిధ పత్రికల్లో, ఛానళ్లలో పనిచేసి వచ్చిన జర్నలిస్టులు కేబుల్ ఛానల్ నిర్వహిస్తున్నది. అంటే వృత్తితో దాదాపు దశాబ్దాల సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కేబుల్ ఛానల్ అంటే మీరు తీసి ఇట్లా పడేస్తాము అనుకుంటే అది న్యాయం కాదు, ధర్మం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు వర్కింగ్ జర్నలిస్టుగా వాళ్ళని గుర్తించాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు కూడా జర్నలిస్టులే. శాటిలైట్ ఛానళ్లు అప్లింక్ ద్వారా ప్రసారాలు ఇస్తే తాము డిజిటల్ బాక్సుల ద్వారా అదే వార్తలను అందిస్తున్నామని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే కార్డులు జారీ చేసేవారని గుర్తు చేశారు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో గతంలో జీవో 239 ప్రకారం కేబుల్ ఛానల్స్ కు కేటాయించిన 12 అక్రిడేషన్ కార్డులను యథావిధిగా కొనసాగించాలని, అలాగే ప్రసారాలు జరిగే ప్రతి జిల్లా కేంద్రంలో 4 కార్డులు మంజూరు చేసేలా జీవోను సవరించాలని, మరియు ఇటీవల సవరించిన జీవో ప్రకారం రాష్ట్ర స్థాయి మీడియా అక్రిడేషన్ కమిటీలో కేబుల్ ఛానల్ ప్రతినిధులకు కూడా రాష్ట్ర మరియు జిల్లా స్థాయి కమిటీలలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు రంగంలో పనిచేసి వచ్చి సొంతంగా కేబుల్ ఛానల్ నిర్వహించారు. దాని వాళ్ళకు కూడా గతం మాదిరిగా కేబుల్ ఛానళ్లను పునరావృతం చేయాలని, మనకు అక్రిడేషన్ కార్డులను పునరావృతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘము డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటానికి TUWJ మద్దతు ఇస్తుంది.
వాళ్ళు ఏ పోరాటం చేసినా ఖచ్చితంగా మేము వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఐఎన్పిఆర్ నుండి వచ్చేటటువంటి 12 కార్డులు, అట్లాగే జిల్లాలలో ఇవి ప్రతిసారి ఇస్తున్నటువంటి 4 కార్డులను ఇవ్వండి. మీకు అవసరమైతే మీరు కండిషన్స్ పెట్టండి. ఈ నామ్స్ పాటించిన వాళ్ళకి ఇస్తామనండి, వాళ్ళు పాటిస్తారు, ఖచ్చితంగా పాటిస్తారు, ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో ఎలాంటి మోసం ఉండదు, వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానికి కొంత క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా పరిధిలో మంత్రి గారు పరిశీలించండి మీరు. మరోవైపు 252 జీవో సవరణ చేస్తూ పాస్ చేసిన మరో జీవోలను అన్యాయమే జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం జారీ చేసిన సవరణ జీవో 109లోనూ కేబుల్ జర్నలిస్టులకు మొండి చెయ్యే ఎదురైందని తక్షణమే దీనిని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యన జనవరి 10వ తేదీన మంత్రి గారు ఆయా జర్నలిస్ట్ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్లకు ఖచ్చితంగా కార్డులు ఇవ్వాలి, జీవోను సవరించాలని చెప్పి డిమాండ్ చేసినాం. వాళ్ళని సవరించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం మంత్రి గారిని, ముఖ్యంగా సమాచార శాఖ కమిషనర్ పరిశీలించండి మీరు. ప్రధానంగా ఇంకొక ఎజెండా ఏంటంటే ప్రతి కేబుల్ ఆపరేటర్స్ కానీ కేబుల్ ఛానల్స్ కానీ జిల్లాలలో కూడా స్టూడియోస్ పెట్టాలి అన్నటువంటి ప్రపోజల్ ఒకటి తీసుకొస్తా ఉన్నారు. బట్ కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా స్టూడియోస్ లేవు జిల్లాలలో ప్రధానంగా. మరి అటువంటి వాటిని ఇప్పుడు కేబుల్ ఛానల్ పర్టికులర్గా స్టూడియోస్ పెట్టుకోవాలి అన్నటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతా ఉన్నారు. దీనికి ఎట్లా? ఇవాళ నిజంగా కూడా 33 జిల్లాల విస్తరణ జరిగింది రాష్ట్రంలో. 33 జిల్లాల్లో స్టూడియోలు పెట్టడము అంటే కోట్లు పెట్టడానికి ఇవాళ వీళ్ళైతే పాపము చాలా పేద వర్గానికి చెందిన, మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళు కేబుల్ ఛానళ్ళు. మరి బడా పెట్టుబడిదారులు అనేటువంటి శాటిలైట్ ఛానళ్ళకు కూడా ఎక్కడ స్టూడియో ఉంది? ఇవాళ రీజనల్స్ వైజ్గానే స్టూడియోలకి పరిమితం చేశారు. ఒక వరంగల్ లాంటి నగరం, ఒక హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే స్టూడియోలు పెడుతున్నారు శాటిలైట్ ఛానల్ వాళ్ళు. మరి 33 జిల్లాల్లో ఎక్కడ కూడా ఎవరికి లేదే. ఇవాళ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ డెవలప్ అయింది. ఎక్కడికెళ్ళైనా వార్తలు ప్రసారం చేస్తారు. మీరు క్రైటీరియా ఏంది? ఆ జిల్లా సమాచారాన్ని వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది మీరు క్రైటీరియాగా తీసుకోవాలి. అంతేగాని శాటిలైట్ ఛానల్ ఆఫీస్ ఉండాలి, స్టూడియో ఉండాలి వాళ్ళతో పోటీగా అంటే మరి శాటిలైట్ ఛానళ్ళకు కూడా ఉండవు కదా. కనుక వాళ్ళు పెట్టుబడిదారులు కాదు, వాళ్ళు వర్కింగ్ జర్నలిస్టులుగా కేబుల్ ఛానల్ నిర్వహించుకుంటున్నారు. వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. వాళ్ళ సమాచారం చూడండి, సమాచారాన్ని వాళ్ళు ప్రజలకు చేరవేస్తురా లేదా అనేది సెంట్రల్ అక్రిడిటేషన్ కూడా అదే చెప్తుంది. మీకు సమాచారం ప్రజలకు చేరవేయడానికి ఆ మీడియా సంస్థ పనిచేస్తుందా లేదా. కానీ అది చూడకుండా మేము జీవోల వల్ల మొత్తంగా ఎత్తివేస్తాం అనేది కూడా అది న్యాయం కాదు, అది అప్రజాస్వామికము. ఖచ్చితంగా గతం మాదిరిగానే వాళ్ళకి దాన్ని పునరుద్ధరించాలి అక్రిడిటేషన్ కార్డులని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన లైవ్లు కానీ కేబుల్ ఛానల్ ప్రసరించినట్టుగా ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ కూడా ప్రసరించదు. అట్లాంటి కేబుల్ ఛానల్లే గ్రామీణ ప్రాంతాలకు అంటే మారుమూల ప్రాంతానికి కూడా కేబుల్ ఛానల్ మాత్రమే, కేబుల్ లైన్ మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు శాటిలైట్కి సంబంధించినటువంటి డిటిహెచ్లు కానీ ఇవన్నీ పెట్టుకోలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అందరూ కూడా కేబుల్ ద్వారానే చూస్తారు. అట్లాంటి కేబుల్ ఛానళ్ళకు సంబంధించిన విషయంలో ఎందుకు ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి చూపిస్తూ ఉన్నది? జర్నలిస్టుల విషయంలో వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళపై ఎందుకు ఈ వైఖరి కనిపిస్తూ ఉన్నది? నిజంగా మీరు చెప్పినట్టు ఇవాళ అప్పులు చేసి మరీ పాపం స్టూడియోలు హైదరాబాద్లో పెట్టుకురు చాలామంది. వాళ్ళకి అసలు ఏమి వర్కౌట్ అవుతలేదు. ఏంటంటే ఒక వ్యసనం, ఒక జర్నలిస్ట్ లాగా ఉండాలి, మేము కూడా జర్నలిస్టులమే అనేది ఒక వ్యసనం లాగా వాళ్ళు అదైపోయి మొత్తంగా శాటిలైట్ ఛానళ్లకు పోటీగా మీరన్నట్టు అసెంబ్లీ లైవ్లు కావచ్చు, సచివాలయంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా జిల్లాలలో జరుగుతున్న ప్రజల గొంతుకగా మొత్తంగా ఎక్కడికక్కడ వాళ్ళు ప్రసారాలు చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తున్నదో మాకు అర్థం కావట్లా. గతంలో అక్రిడిటేషన్ ఇచ్చిన చిన్న చూపు చూశారు, మళ్ళీ అదే చిన్న చూపు ఇప్పుడైతే మొత్తమే చిన్న చూపు చూసే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళని అసెంబ్లీలో రానివ్వరు, అసెంబ్లీలో పాసులలో వాళ్ళకు వివక్షత చూపుతారు, అసెంబ్లీలో వాళ్ళ అర్హత లేదు అడుగు పెట్టడానికి, సెక్రటరియట్లో పోవడానికి అర్హత లేదు. కనుక ఇవన్నిటి సబబు కాదు. ప్రొఫెషనల్గా ఉన్నటువంటి ఛానల్ ఏవనేది మీరు గుర్తించండి ఫస్ట్, దాన్ని మేము కూడా సహకరిస్తాం సంఘాలుగా. కానీ మొత్తమే ఏం కేబుల్ ఛానల్ పేరే ఎత్తొద్దు అనేది మాత్రం అన్యాయం. ఛానళ్ళు ప్రసారాలు చేస్తున్నాయా లేదా అది మీకు మెకానిజం మీరు తలుచుకుంటే పెద్ద పని కాదు. అది ఏ ఛానళ్ళు ఉన్నాయి, అవి ఎంతవరకు సమాచారాన్ని అందించగలుగుతారో మీరు చూడండి. అది ఆ జాబితాలు చూడండి, మీరు చూసి మీరు పరిశీలించండి. వాళ్ళకి పోస్టల్ లైసెన్స్లు ఉన్నాయి, లేబర్ లైసెన్స్లు ఉన్నాయి, మన ఎంఐడి ఉంది, ఎవ్రీథింగ్. ఈవెన్ చాలామంది వాళ్ళ లోగోలను కూడా మన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అంటే వాళ్ళు కూడా లక్షలు వెచ్చిస్తారు నెలకు దీన్ని నిర్వహించడానికి. సమాచారంలో కూడా అందరితో పోటీగా, పత్రికలతో పోటీగా, శాటిలైట్ ఛానల్ పోటీగా వెళ్తున్నారు వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళని వివక్షత చూపడం సరికాదు. ఎక్కడ తేడా వస్తుందో మాకు అర్థం కావట్లేదు. మేము మంత్రి గారికి చాలా స్పష్టంగా చెప్పినాం, వాళ్ళను కూడా కేబుల్ ఛానళ్ళకి అన్యాయం జరుగుతుంది. మా యూనియన్ కేబుల్ సంఘాలతో, మన జర్నలిస్ట్ సంఘాలతో సమావేశమైనప్పుడు మంత్రి గారికి వారికి మా అభిప్రాయం చెప్పినాం. వాళ్ళ అన్యాయం తీసేయడం, వాళ్ళ జాబితాలో కనిపించట్లేదు. కేబుల్ జాబితాలో మీరు జిల్లాకి ఇస్తామంటే జిల్లాకి ఎందుకు తీసుకుంటారు? ఇలా అసెంబ్లీలో కవర్ చేయొద్దా? వాళ్ళకి స్టేట్ బ్యూరోలు లేరా? చాలామంది స్టేట్ బ్యూరోలను కూడా పెట్టుకున్నారు కేబుల్ ఛానళ్ళ వాళ్ళు. కనుక వాళ్ళకి చాలా వివక్షత ఎందుకు చూపుతున్నారు అనేది కూడా మేము మంత్రి గారి దృష్టికి తెస్తే ఖచ్చితంగా ఆయన సానుకూలంగా వ్యవహరించారు ఆ సమావేశాల్లో. మళ్ళీ జీవో సవరించిన జీవోలో చూసేసరికి వాళ్ళ పేరు లేదు, శాటిలైట్ వాళ్ళ కేబుల్ ఛానల్ ఆచి లేదు, చూసి లేదు. కనుక వెంటనే ఆ జీవోను మళ్ళీ సవరించండి, పునరుద్ధరించండి, కేబుల్ ఛానల్ వాళ్ళకి న్యాయం చేయండి. అది కూడా జెన్యూన్ ప్రొఫెషనల్గా జనం కోసం మొత్తం సమాచారాన్ని ఇస్తున్నటువంటి వాళ్ళను గుర్తించండి మీరు. కానీ మొత్తమే ఇయ్యం, ఆ పేరెత్తొద్దంటే ఈడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. వాళ్ళ ధర్మ పోరాటం, న్యాయ పోరాటానికి మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర మద్దతుగా ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో మొన్న రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి జీవో ఏదైతే ప్రెస్ స్టిక్కర్లకు సంబంధించిన జీవోలో అక్రిడేషన్ ప్రధానం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆలయాలకు సంబంధించి, అంటే ప్రముఖ ఆలయాలు ఏవైతే తెలంగాణలో ఉన్నటువంటి కుండగట్టు కానీ, రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి వెమ్లవాడ ఆలయాలు కావచ్చు, లేదంటే ఇతరతర ఆలయాలకు సంబంధించి ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా, వివిధ పండుగల సందర్భంగా వివిఐపి పాసులు కానివ్వండి, లేదనుకుంటే మీడియా కవరేజ్ పాసులు ఉంటాయి. వీటి విషయంలో కూడా అక్రిడేషన్ ఉంటేనే ఖచ్చితంగా పాస్ అలౌ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఒక జీవోని రిలీజ్ చేసింది. బట్ అట్లాంటి సందర్భాలలో కేబుల్ ఆపరేటర్లకు సంబంధించి కేబుల్ ఛానల్స్గా ఎక్కువ ప్రధానంగా అన్ని ప్రాంతాలలో కూడా కేబుల్ ఛానల్సే ఉన్నాయి. అటువంటి ఛానళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి? నిజంగా ఒక ఆలయాలు అనేది మీరు చెప్పేది వాస్తవం. అది అక్రిడేషన్ ఉంటేనే రాణిస్తామంటున్నారు. కానీ అక్రిడేషన్ ఉన్న అసెంబ్లీలకు రానివ్వట్లేదని మేమంటున్నాం. ఒకరొకరు దాదాపు వాళ్ళు 15-20 ఏళ్ళుగా అక్రిడేషన్ కలిగి ఉన్నారు కేబుల్ ఛానల్ వాళ్ళు. వాళ్ళకు అసెంబ్లీలోనే రానివ్వట్లేదు. ఇప్పుడు అక్రిడేషన్లుకి మీకు సమాచారం సంబంధం లేదు. మరి అక్రిడేషన్లు ఉంటేనే సమాచారం సేకరించాలి అంటే మరి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్ ఇవ్వండి. మరి వాళ్ళు ఆలయాలకు, ఉత్సవాలకు సంబంధించిన అంశాల్లో మీరు నిబంధనలు పెడుతున్నారే, మరి వాళ్ళకి ఎట్లా సమాచారం ఇస్తారో దాన్ని తేల్చి చెప్పండి. మరి అది కూడా చెప్పట్లేదు కదా. సమాచార శాఖ తేల్చండి. మరి అక్రిడేషన్ లేని వాళ్ళు మీ దృష్టిలో జర్నలిస్టే కాదనుకుంటే మరి వాళ్ళు ఎట్లా సమాచారాన్ని సేకరించాలో తేల్చి చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ సమాచార శాఖ అధికారుల మీద ఉందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం భావిస్తుంది. సో కంప్లీట్గా జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా జర్నలిస్ట్ యూనియన్లన్నీ కూడా ముందుకు రావడం అవుతున్నాయి. ప్రధానంగా అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సంబంధించి ఏదైతే కేబుల్ ఆపరేటర్లకు సంబంధించిన విషయంలో కేబుల్ ఛానళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దీన్ని సాల్వ్ చేసేంత వరకు, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామంటూ కూడా యూనియన్స్ ప్రకటిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ప్రణయ్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘం నాయకులు ఆస్కాని మారుతి సాగర్, వీరాహత్ అలీ, కాచం సత్యనారాయణ, సోమయ్య, ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, కప్పర ప్రసాద్ రావు, డాక్టర్ ఎస్ భరత్ కుమార్ శర్మ, చలపతి కె వెంకటేష్, బ్రహ్మచారి, దేవేందర్ రెడ్డి, రాజేష్, అరవింద్ రెడ్డి, మధుసాయి, రవికుమార్, కోలా కిషోర్, సాబుద్దీన్, ఏ అమర్ తదితరులు పాల్గొన్నారు.